కాకుండా పక్కన పెడితే ముందు ప్రజల్లో కూడా ఒక కన్‌ఫ్యూజ్ వాతావరణం ఉంది. ఎవరిని నమ్మారనేది ఒక కన్‌ఫ్యూజ్ వాతావరణం అయితే ఇక్కడుంది. ఓటర్ ఎవరు? రూరల్ ఓటర్‌నే నమ్మారు గదా వీళ్ళు. రూరల్ ఓట్లు వైసీపీకి వెళ్ళిపోతాయని వీళ్ళే చెప్తున్నారు గదా! అర్బన్ ఓటు బ్యాంక్ మొత్తం మాతో ఉంది. ఎన్ఆర్ఐ ఓటు బ్యాంక్ మొత్తం మాతో ఉంది అని కదా వీళ్ళ ప్రచారం. అయితే 2019 ఎన్నికల కంటే కూడా ఎక్కువ మోహరింపు జరిగింది. అవును. ఆ మోహరింపు మాకు అనుకూలంగా జరిగింది అనేది కూటమి క్లెయిమ్. అయితే ఈ బయట నుంచి వచ్చిన ఓటర్లలో వాళ్ళ శాతం కూడా ఉంది అనే విషయం ఎవరూ మాట్లాడట్లా. చాలా కాన్షియస్‌గా హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు, బెంగుళూరు నుంచి వెళ్ళిన వాళ్ళల్లో వైసీపీ ఓటర్లు కూడా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళలో కూడా వైసీపీ ఓటర్లు ఉన్నారు. వాళ్ళు గణనీయంగా ఉన్నారా? 100కి ఎంత ఎంత పర్సెంటేజ్ 100% కనీసం 30-40% ఉన్నారు వాళ్ళు. 60% వరకు టీడీపీ ఉన్నప్పటికీ సరే 70% టీడీపీ ఉందనుకున్నా. 30% ఓటింగ్ వైసీపీ 30% ఈజీగా ఉన్నారు వాళ్ళు. హ్మ్. హైదరాబాద్ నుంచి బస్సుల్లో వాళ్ళు మాట్లాడుకోవడం నేనే విన్నాను స్వయంగా. హ్మ్. నేను పోలింగ్‌కి ముందు రోజు కాక ఆ ముందు రోజు ఇక్కడి నుంచి మోహరించాయి బస్సులు కేపీహెచ్బీ నుంచి. హ్మ్. వాంటెడ్‌గా అక్కడికి వెళ్ళి నిలబడి వినగా నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీ ఓటర్లు కూడా గణనీయంగానే వెళ్ళారు. అందులో ప్రధానంగా చాలామంది తమ తల్లిదండ్రులకు పింఛన్ల గొడవే. పింఛన్ల ఇబ్బంది అయితే ఆ బర్డెన్ తమ మీద పడుతుందేమో అనే భయంతో వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి వీళ్ళేసి అదొక ప్రోగ్రామ్ నడిచింది. కానీ అది ఎంతవరకు ఉంటుంది సార్ మీరు చెప్పింది? నిజంగా తల్లిదండ్రులు భారంగా తీసుకొని ఆ ఫింక్షన్ల మీద బతుకుతున్నారనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? ఆ పింఛన్ల మీద బతుకుతున్నారని కాదు. దాన్ని భారంగా ఎందుకు అనుకోవాలి మీరు అంటున్నారు కదా భారంగా. భారం అంటే ఏదో ఒక ఇన్కమ్ వెడుతోంది ఇంటికి. ఆ ఇన్కమ్ వెళ్ళటం వలన కొంత రిలాక్సేషన్ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు అది ఆగిపోతుందంటే ఏదైనా ఇబ్బందే కదా. ఎవరికైనా ఒక ₹1000 ఆగిపోతుందన్నా కానీ కొంచెం ఆలోచన పడుతుంది కదా. ఈ అభిప్రాయంతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నాను ఇది ఫిజికల్గా. ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను నేను. ఇది ఒక యాంగిల్ ఉంది దీనిలో అని. ఏది ఏమైనా 2 పార్టీలు సమానంగా కృషి చేసినాయి. దాన్ని కాదనకూడదు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వలన మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది మొన్న జరిగిన ఎన్నికల్లో వాస్తవం కాదు. మొన్న పోల్ పర్సంటేజ్ పెరగటానికి 2 పార్టీలు గెలుపుని కీలకంగా తీసుకోవటమే. నిజానికి వాస్తవానికి మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ అవసరం గెలుపు, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా. ఎందుకు అవసరం అంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి అధికారంలోకి రాకపోతే ఆయన ఏజ్ పెరిగిపోతుంది. వచ్చే ఎన్నికలకు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఆయన బలంగా ఉండొచ్చు, దెబ్బలాడొచ్చు, ఆ గొడవ వేరు. కానీ ఈ ఎన్నికల్లో గెలుపు సాధించకపోతే పార్టీ గందరగోళానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేది ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆ మాట 2-3 చోట్ల ఆయన మాట్లాడాడు. చాలా అంటే ఇదే నా చివరి ఎన్నిక, నన్ను గెలిపించండి ఆయన కర్నూలులో మాట్లాడాడు. నిజానికి ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సింది.